హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నేల్ చూసి అర్థమైంది కదా, ఇది నేను లాస్ట్ వీడియో పూజా వ్లాగ్ వీడియో పెట్టాను. మా డాడీ మాల వేశాడు అని చెప్పేసి. అంతకు ముందు రోజు నేను మా డాడీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా అన్నమాట. అంతకు ముందు రోజే మాకు తెలిసిన వాళ్ళు చనిపోతే చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడికి చావు దగ్గరికి వెళ్ళకముందే పిల్లల్ని అనేది మా తమ్ముడు తీసుకొని వెళ్ళిపోయింది ఇంటికి. ఇంకా సరేలే రేపు వస్తా కదా, దగ్గరే కదా అని చెప్పేసి ఉంచేయమంటే ఉంచేసిన అన్నమాట. సో పిల్లలు లేకుండా ఫస్ట్ టైం గైస్ నేను ఆ డే ఎట్లా గడిచిందో మీరైతే చూసేయండి. నిజంగా నాకైతే ఏదో లోల్ని ఫీలింగ్. అసలు ఎప్పుడో ఈవినింగ్ పోదాం అనుకున్న దాన్ని అసలు ఉండబుద్ధి కాక 10-10:30కి అట్లా బయలుదేరిపోయినా కూడా పనులన్నీ వేసేసుకొని నాకు అంత పిచ్చిలేసినట్టు అయ్యింది పిల్లలు లేకపోతే. ఇంకేముంది, లేవగానే చిన్న చిన్న పనులు ఉంటే ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నా. మీరు ఈ వీడియోలో నన్ను 3 ఫేసెస్ లాగా చూడొచ్చు అన్నమాట. మీరు ఇంట్లో ఉంటే ఎలా ఉంటాను, ఎటైనా బయటికి వెళ్ళాలంటే ఎలా ఉంటాను, ఏదైనా అకేషన్ ఉంటే ఎలా రెడీ అవుతా అన్నది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. మీరు చూడొచ్చు. నాకే అనిపించింది ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేస్తుంటే ఇన్ని అవతారాలు ఉంటాయా అని. నిజంగా గైస్, ఒక అమ్మాయికి ఎన్ని మార్పులు అంటే చెప్పలేము అసలు. తను పుట్టిన కాంచే తన లైఫ్ అన్నది ఎట్లా మారిపోతుంది అన్నది అయితే నాకైతే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే మస్తు డిప్రెషన్ వచ్చిన ఫీలింగ్ అవుతుంది. బట్ ఏంటి అని అంటే, ఒక అమ్మాయి జీవితానికి అవన్నీ జరిగితేనే అమ్మాయి జీవితం అని అర్థం ఉంటుంది అని అట్లా కూడా అనిపించింది. బట్ ఏ మాటకు ఆ మాట, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కూడా మనకంటూ ఒక గోల్, మనకంటూ ఒకటి మైండ్లో ఉండిపోవాలంతే. అంటే అమ్మాయి అంటే ఇట్లనే ఉండిపోకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అని అయితే బాగా అర్థమైంది. నేనేమైనా చేస్తానా చేయనా అన్నది సెకండరీ. బట్ నాకైతే అట్లా అనిపించింది, ఎందుకో తెలీదు. ఇలా తన ప్రపంచం ఏంటో తనేంటో అని బ్రతుకుతున్నా కూడా ఒక అమ్మాయిని ఈజీగా జడ్జి చేస్తారన్నమాట. నాకైతే అది అస్సలు నచ్చదు. జడ్జి చేసే ప్రతి ఒక్కరు ఏమైనా పెడతారా అసలు నాకు అర్థంగా అడుగుతున్నాయి. ఎందుకు ఒక ఆడపిల్ల తన పని తను చేసుకుంటుంది అని అంటే చాతనైతే హెల్ప్ చేయండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. అంతేగాని ఒక అమ్మాయి ఇట్లా అట్లా అని చెప్పేసి అసలు వాళ్ళు వైరల్ అయ్యేదేమో, వాళ్ళు సక్సెస్కి వచ్చేదేమో, కానీ మీరు వైరల్ చేసేదే ఉంటుంది బ్యాడ్గా. అంటే అసలు ఎందుకని అట్లా ఆలోచించాలి ఒక అమ్మాయి గురించి. ఇంకా అమ్మాయి ఇలా వీడియోస్ తీస్తుంది, ఇలా యూట్యూబ్ చేస్తుంది, ఇలా ఇన్స్టాగ్రామ్ చేస్తున్నా అంటే ఇంకా అందరి దృష్టిలో అమ్మాయి ఇంకా బ్యాడ్ అని ఫిక్స్ అయిపోతారు అనుకుంటే జనాలు. నాకైతే అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు జరిగే సిచ్యుయేషన్స్ అన్నీ చూస్తున్నా కదా. అంటే ఈ ప్రపంచం ఎలా ఉంది అని అంటే, వాళ్ళ తప్పుల్ని చాలా జాగ్రత్తగా డైరీలో దాచుకొని బీరువాలో దాచుకుంటారు. అదే పక్కనోడి తప్పునైతే ఏదో అడ్వర్టైజ్మెంట్ లాగా యాడ్ ఇస్తారన్నమాట. నాకు అదే నచ్చదు. పక్కనోడు తప్పు చేస్తుండా చేయట్లేదు అసలు ఏంటి వాళ్ళ లైఫ్ ఏందని పట్టించుకునే టైం ఏదో మీ బ్రతుకుల మీద పెట్టొచ్చు కదా, అప్పుడు ఇంకా బాగుపడతారు. ఎవరు ఎలా చేస్తే మీకెందుకు, ఎవరు ఎలా ఉంటే మీకెందుకు, ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ అంతే. ఇంకంతకు మించి వేరే వర్డ్ అనేది ఏం యూజ్ చేయొద్దు కూడా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా వీడియోస్ చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా అంతే. నేను ఇంక ఇక్కడ ఎవరిని మెన్షన్ చేయట్లేదు. నేను మాట్లాడే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేను ఎందుకు అంటున్నా ఏంటి అన్నది కూడా. ఇంకొకటండి, మనం ఒకరి గురించి ఎంత మంచిగా ఆలోచించినా, ఎంత బాగా థింక్ చేసినా పక్కన వాళ్ళు కూడా అలాగే మన గురించి ఆలోచించాలి. ఎందుకనంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, కానీ ఒక్క చేతితో అయితే చప్పట్లు అవ్వవు కదా. సేమ్ అలాగే ఇద్దరు మనుషుల మైండ్ సెట్ అన్నది సేమ్ ఉండాలి, లేకపోతే అది పెద్ద శత్రుత్వం లాగా తయారైపోతుంది అన్నమాట. నేను నేర్చుకున్న లెసన్స్ ఇవి, నాకు ప్రజెంట్ అయ్యేవి, నేను చూస్తున్నవి, నాకు సంబంధించినవే నేను చెప్తున్నా. నేను ఇంకెవ్వరి గురించి మాట్లాడట్లేదు. ఇంకా మొత్తం బట్టలన్నీ సర్దేసుకున్నా. చూసారుగా ఎంత చిందరవందర అయిందో. ఇల్లు వచ్చాక అంతా సర్దుకోవాలి, సర్దుకున్నాకే వెళ్దాం అనుకున్నా. బట్ నాకెందుకో మా పిల్లలు బాగా గుర్తొస్తుంటే ఇంకా వెళ్ళిపోయాను నేను. నాకు అస్సలు ఉండబుద్ధి అవ్వలే. అప్పటికే నా కూతురు 2 సార్లు కాల్ చేసి మమ్మీ ఎప్పుడు వస్తావు అని అడిగింది. సో నాకు అందుకే ఉండబుద్ధి అవ్వలే. సో నేను వెళ్ళిపోయాను అన్నమాట వెంటనే. ఇక అంతా రెడీ అయ్యి బయలుదేరైతే వెళ్ళినా. నాకే అనిపిస్తుంది ఇలా రెడీ అవుతుంటే, ఇవన్నీ చేస్తుంటే అసలు ఇది ఏంటి అసలు అన్నట్టుగా అనిపించింది అంతే. ఇంకా నేనైతే మెట్రోకి వెళ్ళిన అన్నమాట. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఆటోకి వెళ్ళి తర్వాత అక్కడ నుంచి మెట్రోకి అయితే వెళ్ళిన అన్నమాట. ఒక ఆడపిల్ల ఏదైనా పని చేస్తుంది అని అంటే కుదిరితే హెల్ప్ చేయాలి, లేకపోతే మనకెందుకులా అని లైట్ తీసుకోవాలి. అంతేకాని ఆ పని చేసే దాంట్లో కూడా ఇలా నా చేసేది, అలా నా చేసేది, ఇవి అవసరమా అవి అవసరమా, ఎవరికి ఏ అవసరాలు ఉంటే మీకెందుకండి. ముందు మీ అవసరాలు మీరు చూసుకోవచ్చు కదా, పక్కనోళ్ళ మీద పడే బదులు.
అయినా ఈ జనరేషన్ మొత్తం ఎలా ఉంది అని అంటే నిజాయితీగా ఉండేటోడికేమో చావు ఎదురవుతుంది, ఎలా బ్రతికిన ఏం లేదురా నాయన ఎట్టైనా బతికేద్దాం అనుకున్నోడికేమో మంచి ఎదురవుతుంది. నాకు అదే అసలు మైండ్కి ఎక్కట్లేదు. అసలు ఒకరి గురించి ఆలోచించాం, ఒకరికి చెడు చేస్తే మనకి ఏమొస్తుంది, అవి మన పని మనం చేసుకుందాం అనుకున్న వాళ్ళకే దేవుడు ఏదో ఒకటి పెడతా ఉంటాడు. ఒక రకంగా కాకపోతే ఒక రకంగా, ఫినాన్షియల్ కాకపోతే ఇంకెక్కడ ఎట్ సైడ్ నుంచి అయినా, ఇంకో సైడ్ కాకపోతే ఇంకో సైడ్ నుంచి అయినా, ఎట్లనో ఒకలాగా, లేకపోతే హెల్త్ పరంగా అయినా ఎట్లనైనా పెడతాడు. నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకు 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 ఏమన్నంటే మంచి జరిగే ముందు ఈ చెడులన్నీ చూడాలి. ఆ మంచి జరగడం ఏమో కానీ ఈ చెడుతోనే చచ్చిపోయేలా ఉన్నాం మనుషులం అందరము. అసలు ఈ వీడియో ఎలా వస్తుంది ఏంది అన్నదైతే నాకు తెలియదు, కానీ నిజంగా నా మనసులో ఉన్న బాధ అయితే మాట్లాడుతున్నా అన్నమాట. నేనైతే నా వరకైతే నేను ఒకటే ఆలోచిస్తాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా, నేను నా పని నేను మంచిగా చేసుకుంటున్నానా లేదా. ఎందుకంటే నేను చేసే పని వల్ల నాకు మంచిగా జరగాలి, నా పిల్లలు బాగుండాలి. నేను ఏదైనా చెడు చేస్తే ఆ చెడు నాకే చూపించు దేవుడా, నా పిల్లలు మాత్రం బాగుండాలి, నా పిల్లలకి ఎలాంటిది రాకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట నేను. కానీ అలా ఆలోచించినందుకే నాకు ఇంకా ఎక్కువ చెడు జరుగుతుందేమో అనిపిస్తుంది నిజంగా. ఇంకా తర్వాత అయితే అక్కడ మెట్రో దిగినాక మా తమ్ముడు వచ్చి అయితే తీసుకెళ్ళిండు. వెళ్ళేసరికి ఇంకా అక్కడ మా డాడీకి రేపు మార్నింగ్కి అంటే ఇరుముడి రోజుకి ప్రసాదం చేయడానికి ముందే బియ్యం గిట్ల ఏరి పెడుతున్నారు అనమాట. మా వాళ్ళు అవతారాలు చూడండి. ఇంకా అప్పటికి మా పిన్ని అసలు చెప్పొద్దు, చాలా నీరసంగా ఉంది, చాలా పని చేసి. ఇంకా మా చెల్లి అయితే నన్ను చూపికంది, బట్ అట్లెట్లా మనం చూపిస్తాం, చూపికుండా ఎలా ఉంటాము. ఇంకా తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక కొంచెం అన్నం తిన్నాక ఇంకా హెయిర్కి అయితే మస్తు ఆయిల్ పెట్టుకున్న జుట్టు అయితే చాలా ఉడుతుంది గైస్. దిష్టి పెట్టకండి గైస్ ఈ అక్కకి. ఇంకా నేను ఇంటి దగ్గర ఇయర్ రింగ్స్ పెట్టుకొని రాలే, ఇయర్ రింగ్స్ లోపల దిమ్మ అన్నది రౌండ్గా ఇరిగింది. ఇంకా సరేలే అక్కడికే వెళ్తున్నాగా చేయించుకుందామని వెళ్ళి చేయించుకున్నాను. అవి కూడా అయిపోయినాయి. నేను చాలాసార్లు చెప్పానుగా లాస్ట్ అంటే నా ఒక 2-3 వీడియోస్లో చెప్పా 10 రూపీస్ షాప్ అని. ఆ షాప్ ఇదే అన్నమాట. చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇది ఒకటి, ఇంకా అటు పక్కకి ఇంకోటి కూడా ఉంటుంది. జస్ట్ అట్లా చూపిస్తున్నా అంతే. మా చెల్లిని వీడియో తీయంటే అసలు ఏమేమి వీడియో తీసిందో తెలియదు, అట్లనే యాడ్ చేసేసిన ఈ వీడియో అన్నది. ఎందుకంటే మంచిగా అనిపించింది, నాకు పర్లేదు అనిపించింది. సో ఇది నా చేతిలో ఉన్నది. మనకి కాళ్ళకి పగుళ్ళు అవన్నీ ఉంటాయిగా, వాటికి మంచిగా రబ్ చేసుకోవడానికి, ఊకే స్కిన్ ఊడితే అట్లా ఊడితే కొంచెం కాళ్ళు అన్నది నానబెట్టుకొని చేసుకోవడానికి అన్నమాట. అట్లా బాగుంటుంది అని అంటే ఒకటి తీసుకున్నా. అసలు ఏమేమి తీసుకున్నానో అన్నీ అక్కడే పోగొట్టుకొని కూడా వచ్చేసిన అన్నమాట. ఇంకా మంచిగా అక్కడ షాపింగ్ అయితే చేసుకొని కొన్ని బ్యాంగిల్స్ అవి ఇవి కొనుక్కొని నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పేసి ఇంటికి వెళ్ళి నైట్ కోన్ పెట్టుకొని పడుకున్నాం. నాకైతే అస్సలు ఓపిక లేదు. నా బిడ్డకి వేసినా కానీ నేనైతే వేసుకోలేదన్నమాట. జస్ట్ నాకు కూడా మా చెల్లియే పెట్టింది, అది కూడా చందమామ పెట్టింది. దానికి డిజైన్ అవి రావు కాబట్టి అది మాత్రం మంచిగా డిజైన్ వేయించుకుంది నాతోని. ఏం చేస్తాం, అస్సలు చేత కాలేదు. ఇక సరేలే అని చెప్పేసి ఇక లాస్ట్లో నేను ఒకటే అండి చెప్పేది, వీడియో అయితే ఎండింగ్కి వచ్చింది. ఎవ్వరు ఎలా ఉన్నా, ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకడం బెటరు. పక్కన వాళ్ళ గురించి వదిలేసేయండి. వాళ్ళ జీవితాన్ని మీరేం ఉద్ధరించరు, వాళ్ళకేం మీరేం పెట్టరు. వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వండి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని బ్రతకనివ్వండి. అంతేకాని వాళ్ళ బ్రతుకుని ఎలా చెడగొట్టాలని మాత్రం ఆలోచించొద్దు. సో అంతే, మామూలుగానే చెప్పాలనిపించింది చెప్పేసిన. ఇంక అంతకుమించి అయితే ఏం లేదు. నేను ఇందులో ఎవరిని ఉద్దేశించనట్లే ఏది అనట్లే, జస్ట్ నాకు ఎదురైన ఇన్సిడెంట్స్ గురించి అయితే నేను చెప్పిన, అంతకుమించి ఏం లేదు. సో వీడియో అయితే నచ్చితే గైస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు లేకుండా అండ్ పిల్లలతోని ఫ్యామిలీతోని ఇలా అయితే నా డే గడిచింది. ఇంకా మార్నింగ్కి ఎలా ఉంది అని అంటే ఆల్రెడీ మీరు వీడియో చూసేశారు కదా. అసలు మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ అస్సలు కుదరలేదు. అయినా కూడా ఇంకా ఎండింగ్కి అయితే వచ్చేసింది ఈ వీడియో. ఏదో చేతనైనంత వరకు అయితే తీసుకున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. బాయ్ బాయ్.